హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వి క్రియేషన్స్. ఈ పౌడర్ ఏంటో గుర్తుపట్టారా అండి? ఈ పౌడర్ ఏంటో తెలుసా? ఈ పౌడర్ వచ్చేసి నీమ్ పౌడర్. నీమ్ పౌడర్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నీమ్ పౌడర్ కన్జ్యూమ్ చేయడం వలన హెయిర్ ఫాల్ అవ్వదు, డాండ్రఫ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అండి. ఇది యాంటీ ఆక్సిడెంట్గా యూజ్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంటవి ఇందులో. యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటవి. ఇది తీసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ గ్లో అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మీకు కావాలంటే గూగుల్ కూడా చేసుకోవచ్చు ఈ నీమ్ పౌడర్ బెనిఫిట్స్ గురించి. సో మేము ఇది డైలీ ఒక హాఫ్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఒక టీ గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆర్ ఫుల్ స్పూన్ ఆఫ్ నీమ్ పౌడర్ అయితే మేము డైలీ కన్జ్యూమ్ చేస్తామండి ఇది. సో యాక్చువల్లీ మేము ఇది నీమ్ పౌడర్ అండ్ పసుపుతో వేసిన బాల్, నీమ్ పౌడర్తో వేసిన బాల్ ఒకటి ట్యాబ్లెట్ లాగా చేసుకొని అండ్ పసుపుతో ఒక బాల్ చేసుకొని తినేవాళ్ళమండి, వేసుకునే వాళ్ళం ట్యాబ్లెట్ లాగా కోవిడ్ టైంలో. చాలా యూస్ఫుల్ అయింది మాకు. సో ఈ నీమ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు సిటీస్లో మాత్రం మనకి నీమ్ ట్రీస్ అనేది అవైలబుల్ లేవు కదండి. సో మీరు ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ నీమ్ లీవ్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. సో ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత నీమ్ లీవ్స్ సపరేట్ చేసేసి ఒక బకెట్లో వేసేసి మొత్తం వాష్ చేయండి. నీమ్ లీవ్స్ని కంప్లీట్గా వాష్ చేయండి. ఎందుకంటే మనకి ఏమైనా డస్ట్ ఏమైనా రోడ్ సైడ్కి ఉంటుంది కానీ ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో అలా వాష్ చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి, ఒక జల్లీలో వేసుకోండి. వాటర్ అంతా పోయాక ఈ కడుక్కున్న లీఫ్ని ఒక క్లాత్లో వేసి నీడకే ఆరబెట్టుకోండి, ఇంట్లోనే ఆరబెట్టుకోండి. ఎండకు మాత్రం అస్సలు ఆరబెట్టుకోవద్దండి. సో అలా ఆరబెట్టుకున్నాక 2-3 డేస్ తర్వాత కంప్లీట్గా మనకు లీఫ్ అనేది డ్రై అయిపోతుంది. సో ఫ్రెష్ ఉంటుంది. దాన్ని మీరు పౌడర్ చేసుకోండి, గ్రైండ్లో మీ ఇంట్లోనే పౌడర్ చేసుకోండి. చేసుకున్నాక స్ట్రెయిన్ చేసుకోండి, అంటే దాన్ని పిండి జల్లీలో వేసి జల్లించండి. జల్లించిన తర్వాత మీకు ఇలాంటివి స్మూత్ పౌడర్ అనేది కలెక్ట్ అవుతుందండి. ఇది కలెక్ట్ చేసుకొని ఒక బాక్స్లో ఇలా స్టోరేజ్ చేసుకోండి. చేసుకున్నాక డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, హాఫ్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఈ నీమ్ పౌడర్ వేసుకొని ఇలా డైల్యూట్ చేసుకోండి. డైల్యూట్ చేసేసుకొని డైలీ ఇలా కన్జ్యూమ్ చేయండి. అలా కన్జ్యూమ్ చేస్తే మీరు వెయిట్ లాస్కి బెనిఫిట్ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు. సో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయండి బాడీలో. సో మెయిన్గా డయాబెటీస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. సో ఇలాంటి పౌడర్ మీరు చేసుకొని అందరూ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద టైమ్ కీప్ watching my videos and do subscribe my channel. Thank you.